మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు చాణిక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు స్ట్రాటజీస్ అని చేశారు. ఇవన్నీ అసలు ప్రజలకు ఎలా తెలిసిందంటే ప్రశాంత్ కిషోర్ అన్న వల్ల తెలిసిందండి. మాకు అందరికీ అంతకుముందు ఐడియా లేదు. మీరు అంతకుముందు ఉంటే ఉండొచ్చు కానీ మాకు ఎవరికి తెలియదు అనమాట అండి. ఓహో ఈ వ్యూహకర్తలు ఉన్నారు, వీళ్ళు సర్వే చేస్తున్నారు అన్న సంగతి మాకు తెలిసిందండి. అంటే ఇది ఏ విధంగా ఎవరికి ఉపయోగపడుతుంది మీ స్ట్రాటజీస్ కానీ వ్యూహకర్తలుగా ఉంటే? మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 2014 ఎలక్షన్స్ వరకు కూడా స్ట్రాటజీస్ అనేవాళ్ళు వెలుగులోకి రాలేదు. అండ్ ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత స్ట్రాటజీస్ ఉంటారని మీకు తెలుసు. బట్ ఏంటంటే ఒక స్ట్రాటజిస్ట్ కానీ ఒక సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి వాస్తవానికి. ఇక రోజులు మారుతున్న కొద్దీ మార్కెటింగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ సెక్టార్స్లో వెళ్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో సైకాలజీ చేసేవాళ్ళు వీళ్ళందరి వల్ల మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరికి ఉపయోగం? మీకు అనుకుండొచ్చు ఒక పొలిటీషియన్కి ఉపయోగపడుతుండొచ్చు అని మీరు అనుకుంటారు, కానీ మాకు తెలిసినంత వరకు ఎవ్రీ స్ట్రాటజిస్ట్ ఈజ్ మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఓటర్స్ అండ్ పీపుల్స్. అంటే ప్రజలకు ఉపయోగపడతారు. ప్రజలకి ఒక మంచి లీడర్ని ఇచ్చామన్న ఒక సంతోషం అనేది మాకు ఉంటుంది. సంతోషం ఉంటుంది. ఒక మంచి లీడర్ని గెలిపించినప్పుడు ఆ మంచి లీడర్ ప్రజలకు ఉపయోగపడతాడని ఒక నమ్మకం అనేది బాగా ఉంటుంది. సో స్ట్రాటజిస్ట్ వల్ల పొలిటీషియన్స్ కన్నా ప్రజలకి ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే మంచి లీడర్ని పరిచయం చేస్తాం కాబట్టి మా కంపెనీ కొటేషన్ కూడా అది మంచి నాయకుడిని పరిచయం చేయడమే మా లక్ష్యం. అంటే మా డౌట్ ఏంటంటే మంచి నాయకుడు డబ్బులు ఇవ్వలేడండి. సరిగ్గా మంచి నాయకుడు కానివాడు డబ్బులు ఇవ్వగలడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అలా ఏం లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకులు మంచితనం అనేది ఏదో మూలకు ఉంటుంది. ఆ మంచితనాన్ని బయటికి తీసి పరిచయం చేస్తారు. మంచితనాన్ని బయటికి తీస్తారు, బయటికి తీసి పరిచయం చేస్తారు. ఇక ముఖేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మీరు సర్వే చేసి ఉంటారు. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటారు? ఓవరాల్గా ఏంటి, జిల్లాల వారీగా అసలు ఏంటి సార్? మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత మొన్న డిసెంబర్ 30వ తారీఖు ఒక ప్రీపోల్ ఇచ్చాం. డిసెంబర్ 3 మనకు గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయింది. డిసెంబర్ 30వ తారీఖు ఒక ప్రీపోల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనం చెప్పిన ఈక్వేషన్స్లో ఏం చెప్పామంటే 115 నుంచి 128 సీట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈక్వేషన్స్ అలా ఉన్నాయి. ఎవరికండి? తెలుగుదేశం పార్టీ. ఓకే. తెలుగుదేశం పార్టీ జనసేన కంబైన్డ్గా వస్తాయి. తర్వాత ఏం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం, బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏపీ పీసీసీగా షర్మిల అవ్వడం, దాని తర్వాత సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం, ప్రజల కనెక్టివిటీ పెరగడం. అంటే అతను అన్న మాట కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. అవ్వ అక్కల్ని బాగా టార్గెట్ చేసుకొని నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నాకు ఓటు వేయండి అన్నప్పుడు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం. దాని తర్వాత అనూహ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ ఈక్వేషన్స్ని తీసుకున్న తర్వాత మొన్న మే 13 ఎన్నికలు జరిగినప్పుడు మే 11న మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్గా ఇచ్చాం, కూటమితోటి 108 నుంచి 108 to 119 సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాం. ఓకే. 116 119 108 to 119 ఒక 10 కాన్స్టిట్యున్సీలు ఏంటంటే టీమ్ కంటెస్ట్లో ఉన్నాయి కాబట్టి అవి అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. కానీ పోలింగ్ రోజు ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు, ఎందుకంటే పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక వేవర్ ఎలక్షన్ టైటింగ్ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈక్వేషన్స్ మారినాయి అని కొంచెం ఒక ప్రాపగండా బాగా క్రియేట్ అయింది. మీరు కూడా వినుంటారు. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది మళ్ళీ 14-15వ తారీఖు అంటే రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ 52 నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. జరిగినప్పుడు మేము ఒక విషయాన్ని కనిపెట్టాం. అది కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్న ఓట్ బ్యాంక్ ఏదైతే అంటే ఫర్ సపోజ్ మహిళల్లో అమ్మఒడి కానీ నవరత్న తీసుకుంటున్నారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్. కానీ ఎలక్షన్స్ తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుంటే, ఒక చిన్న రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ ఇంట్లో జగన్ ప్రభుత్వం వల్ల ఒక 2 పథకాలు వస్తాయి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు 30 సంవత్సరాల పిల్లలు ఏం చేశారంటే కూటమికి ఓటేయడం జరిగింది. అంటే అది సైలెంట్ ఓటు మీద సైలెంట్ ప్రాతిపదిక. అంటే
వేవ్ ఎలక్షన్ జరగలేదు తెలంగాణలో జరిగినట్టు, బట్ సైలెంట్ ఓటింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా జరిగింది. అది ఒక స్పష్టంగా అర్థమైపోయింది. పూర్వం ఏంటంటే ఒక ఇంట్లో అందరు కలిపి మోకుమ్ముడిగా అనుకునేవారు, ఇప్పుడు మారిందనమాట. అయితే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే విజయవాడ ఇటు సైడ్, విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్ లో గమనించింది ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ ముందు రోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అటు బయట ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఒక సంక్రాంతి పండుగకు వచ్చినట్లు ఓటేయడానికి వచ్చారు. అయితే ఆ ముందు రోజు వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ సంక్షేమ పథకాలకు కట్టుబడి ఓటేయాలని అనుకున్న ఓటర్స్, జగన్ ఓటేయాలనుకున్నారు, వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఓకే, బయట నుంచి వచ్చిన ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కూడా సైలెంట్ గా కూటమికి వేయించింది. అది అట్లే ఈ రకంగా ఏం జరిగిందంటే కూటమికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా పడింది. 70% సైలెంట్ ఓటింగ్ కూటమికి పడిపోయింది అనేది ఒక స్పష్టత అనేది మాకు క్లియర్ గా ఉంది. అది ఏ మేరకు పడింది, ఎన్ని సీట్లు ప్రభావితం చేస్తుందో రేపు ఎగ్జిట్ పోల్ లో మనం క్లియర్ గా చెప్పుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు ఖచ్చితంగా నిర్ణయం ఏంటంటే ఓకే సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి సైడ్ ఉంది. అండ్ బయట నుంచి వచ్చిన ఓటర్లు ఈ 4% ఎవరైతే మైగ్రేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 80% ఆఫ్ ఓటర్స్ కూటమికి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేసినట్టు మనం గమనించడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే మనకు కనిపించేది ఏంటంటే రేపు మనం June 1st ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో మొన్న ఇచ్చిన ప్రీ పోల్ ఏదైతే ఉందో May 11th ఇచ్చిన ప్రీ పోల్ దానికన్నా ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నాం అనేది క్లియర్ అయితే ఉంది. కానీ ఎన్ని సీట్లు అనేది మాత్రం ఆ రోజు చెప్తాం ఎగ్జిట్ పోల్ చూసి. అంటే ఇక జిల్లాల వారికి చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయనగరం అవన్నీ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు శ్రీకాకుళంలో మనకు 10 సీట్లు. శ్రీకాకుళంలో 10 సీట్లలో ఏంటంటే మొన్నటి వరకు 50-50 ఉండింది, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, 1-2 స్థానాలు పెరుగుతుంది. ఓకే, విజయనగరంలో 2 స్థానాల వరకే ఉంది మన మొన్న May 11కు మనం ఇచ్చిన దాంట్లో, బట్ ఇంకొక 2 స్థానాలకు కొంచెం అనుకూల అంశాలు అయితే వాతావరణం కనబడుతుంది. ఇక విశాఖపట్నం మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లా, ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతుంది. ఈస్ట్ వెస్ట్ లో కొంచెం భారీ పరిణామాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఊహించిన దానికంటే ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఈస్ట్ వెస్ట్ కూటమికి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 2-3 స్థానాలు తప్ప మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది. విజయవాడ పార్లమెంట్ లో కొంచెం 1-2 స్థానాల్లో కొంచెం డౌట్ ఉంది. అంటే బాలశౌరి గారు అండి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. పార్లమెంట్ బాలశౌరి అంటే అసెంబ్లీ నేను చెప్తాను. ఓకే, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్నాడు మళ్ళీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంది. ఎవరికండి? కూటమికి ఒక సీటు నర్సరావుపేట సీట్ డౌట్ లో ఉంది, మిగిలిన కూడా ఎడ్జ్ ఉంది. గుంటూరు పార్లమెంట్ లో 1-2 సీట్లు మినహాయించి మొత్తం కూడా క్లియర్ ఎడ్జ్ ఉంది. ప్రకాశంలో కొంచెం 70-30 రేషియోలో కనిపిస్తుంది, అది ఏది జరుగుతుందో చూడాలి. దాని తర్వాత నెల్లూరులో వచ్చేసి 60-40 రేషియో ఉంది. ఇక మిగిలింది వచ్చేసి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో మంచి ఫిగరే కూటమికి రాబోతుందని క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. కూటమికి అనంతపూర్, చిత్తూరు కూటమికి ఎక్కువ ఫేవర్ ఉన్నాయి, కడప జగన్ ఫేవర్ ఉంది, కర్నూలు కొంచెం అటు ఇటు రేషియోలో ఉంది. అంటే మీరు సర్వే చేసిన ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమేమి పాయింట్ల మీద ఉన్నాయంటారు? వ్యతిరేకత అంటే మొదటిది ఏంటంటే యూత్ మమ్మల్ని రివర్స్ అడిగిన సర్వేకి పోయినప్పుడు యూత్ అడిగిన ప్రశ్న, అంటే మా టీం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కామన్ గా ఒక 2 పాయింట్లు వినపడ్డాయి. ఒకటి ఏంటంటే యూత్ అడిగిన ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక సీఎం, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎం కదా, వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే నో ఆన్సర్ చెప్తున్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్కే చెందింది. సో రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా కొంచెం వెనకబడి ఉంటాం, అభివృద్ధి విషయంలో కూడా వెనకబడి ఉంటాం అనేది చాలా ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ క్రియేషన్, వీటన్నింటిలో కూడా ఇప్పుడు నవరత్నాలు సంక్షేమ పథకాలు, ఇప్పుడు సంక్షేమ పథకాలు 2014 నుంచి ఏ గవర్నమెంట్ ఏర్పడ్డా వాళ్ళు ఇస్తూనే వస్తున్నారు. అబ్జర్వ్ చేస్తే సంక్షేమ పథకాలతో కాదు, సంక్షేమ పథకాలతో పాటు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యతిరేకత అనేది బాగా చోటు చేసుకుంది. అంటే అనుకూలత అంశాలు అంటే వైసీపీకి అనే అనుకూల మహిళా ఓటు బ్యాంక్ ఎందువల్ల అంటే సంక్షేమ పథకాలు అంటే అంతకుముందు 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రోజువారీ కూలీ అవన్నీ చూసుకొని రోజుకు 100-200 మిగిలేవి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి రోజు కూలీలతో పాటు సంవత్సరానికి ఒక 50,000 లక్ష రూపాయలు మిగులుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల. ఆ 50,000 లక్ష రూపాయలతో ఏం చేస్తున్నారంటే ఒక తులం బంగారం ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు.
ఆడవాళ్ళు దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు తెలుసు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మహిళా ఓట్ బ్యాంకు జగనన్న అనే ఒక పేరైతే వాళ్ళలో ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 150 స్థానాలు వస్తాయని కాన్ఫిడెంట్ చెప్పడానికి కారణం కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అదే మహిళల్లో ప్రజాదరణ ఉందని అనుకుంటున్నారు, ఆయన ఉన్నదనుకుంటున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మహిళా ఓట్ బ్యాంక్ లోనే చీలికలు వచ్చినాయి. ఎందుకు? ఇంట్లో ఉన్న తల్లి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో గ్రాడ్యుయేట్ కూతురు, అంటే డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఖాళీగా ఉన్న కూతురు మాత్రం కూటమి చేసింది. అంటే ఈ మహిళా ఓట్ బ్యాంక్ లో చీలికలు వచ్చినాయి కాబట్టి 100% ఛాన్స్ టు కూటమి క్లియర్గా చెప్పచ్చు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఎఫెక్ట్ ఉందంటారా? 100% ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళిందండి, అది ప్రజల్లోకి వెళ్ళింది. లాస్ట్ 3 days మొత్తం ఈక్వేషన్స్ మార్చేసింది. మొత్తం ఈక్వేషన్స్ మార్చింది. ఇప్పుడు ఈ రోజు ఓటింగ్ అంటే మహిళా ఓట్ బ్యాంక్ లో కూడా చీలికలు రావడానికి అదొక కారణం. అంటే వీళ్ళు అల్లర్లు, అంటే అనంతపురం కానీ తిరుపతి కానీ మాచర్ల, ఈ అంటే ఈ అల్లర్లు చూస్తుంటే ఏమంటున్నారంటే ప్రతిపక్షం, అంటే ఇప్పుడు ప్రతిపక్షం చంద్రబాబు కూటమి వాళ్ళు ఓడిపోతున్నారు, అందుకే వీళ్ళు గొడవ పెడుతున్నారు, లేకపోతే ఎందుకు అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి పోలీసులు సహకరించలేదు అలా చెప్తున్నారండి. వాస్తవానికి ఎలా ఉంటుందంటే, అంటే దీన్ని బట్టి ఓడిపోతున్నారా గెలుస్తున్నారా మాకు అర్థం అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు మన దీంట్లో మీరు సైంటిఫిక్ గా ఆలోచించవచ్చు. అంటే మన ఎవరిలో అయితే భయం అనేది క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఒక కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మాచర్లా కావచ్చు, మీరు అన్నట్టు తాడిపత్రి కావచ్చు, తెనాలి కావచ్చు, లోపల భయం ఇంజెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 1 సెకండ్ లో ఏంటంటే బ్రెయిన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండదు. ఆ టైంలో పూర్తిగా ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది. ఇలాంటి ఈక్వేషన్స్ ఫ్రేమ్ తెర మీదకి వస్తాయి. ఆటోమేటిక్ గా ఒక భయం ఇంజెక్ట్ అయింది కాబట్టి ఈ ఈక్వేషన్స్ అనేది క్లియర్ గా ఫ్రేమ్ అవుట్ అవుతుంది. అంటే పోలీసులు అది ఏం మాట్లాడలేదు, మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, ఒకళ్ళు అదే ఆశ్చర్యంగా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా అండి. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి కానీ ప్రజలకు ప్రతిదీ తెలుసు ఏది కరెక్ట్. ఆ గొడవల వల్ల ఏంటంటే వాళ్ళే లాగా నష్టపోయారు. ఇప్పుడు ఎవరైతే ఆ గొడవలు క్రియేట్ చేశారో ఆ నియోజకవర్గంలో, ఆ పర్టికులర్ నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మాచర్లలో ఉదయం 7 గంటలకు 8 గంటలకు గొడవ అయింది, మీరు చూసుంటే. ఆ రోజు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, తర్వాత ప్రొటెక్షన్ తోటి జరిగింది. కానీ దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుద్ది? చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అన్నిటి మీద పడుతుంది. ఇటు గురజాల మీద పడుద్ది, అటు వినుకొండ మీద పడుద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే సో 100% ఏంటంటే దీని ఎఫెక్ట్ అనేది ఆ తాడిపత్రి మీద అంటే పత్తికొండ ఉంది, ఇటు సైడ్ ఆలూరు వాటి మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి లోపల ఎవరికైతే భయం ఇంజెక్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇలాంటి ఫ్రేమ్ అవుట్ అనేది కామన్, ఎక్కడైనా చూస్తూ ఉంటాం. అదండి. అంటే మీరు ఈ 13 తారీఖు ముందు ఇచ్చింది 105 నుంచి 108 to 119 తర్వాత దాని ఇంకా పెరిగిందంటారా? ఓన్లీ అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మేము ఎగ్జిట్ పోల్ ఇచ్చేది ది బెస్ట్ పిక్చర్. ఎందుకంటే ఇంకా మంచిది అన్నమాట. మీరు చూసి ఉండొచ్చు, తెలంగాణలో మన 67 స్థానాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుందని క్లియర్ గా మనం వన్ సైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అవును, ఆ రోజు చెప్పారండి. అవును, వన్ సైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అది 65 స్థానాలకు వచ్చేవాడు, మీరు చూసి ఉండొచ్చు. అవును, ఈ రోజు కూడా ఒక ఫిగర్ ఇస్తాం అంటే జూన్ 1 ఇస్తారా? జూన్ 1 అందరితో పాటు సమానంగా ఇస్తాం. ఆ రోజు మీకు క్లియర్ గా మీకు కనబడిపోతుంది. అదే మీరు ఎంత ఫిగర్ అన్నది ఇంకా ఇదివరకే దానికన్నా ఇంకా బాగుందని చెప్తున్నారు. 108 నుంచి 119 మధ్యలో ఉన్నాము. ఆ మధ్యలోనే ఒక ఫిగర్ ఉంటుంది. ఓకే, కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇక పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ పంచే వీరబ్బా అన్న టైప్లో ఆయన ఫస్ట్ లాస్ట్ మీటింగ్ పిఠాపురంలో పెట్టారండి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఆయన గెలుపు కానీ పవన్ కళ్యాణ్ కానీ మళ్ళీ ప్రశ్న అడిగింది. పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, హిందూపూర్ బాలకృష్ణ కానీ, ఈ నలుగురు 100% గెలుస్తున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోకండి ఫస్ట్. ఓకే. అండ్ మెజారిటీకి వచ్చేసరికి ఏంటంటే మంచి మెజారిటీలు వస్తాయి. అంటే మా డౌట్ ఏంటంటే పిఠాపురంలో అక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం చేస్తాను అంటే దాని ఎఫెక్ట్ అది ఏముండదండి, 100% ఉండదు. ఎందుకంటే ప్రజలు ఓటర్లు డిసైడ్ అయిపోయారు. నేను చెప్తున్నాను కదా, May 11th మేము ఇచ్చిన ప్రీ పోల్ లో పిఠాపురం ఆల్మోస్ట్ 30,000 ప్లస్ మెజారిటీతో గెలుస్తున్నట్టు ఈక్వేషన్స్ ఉన్నాయి. 30,000 పైనే. అది కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది, అంటే 25 నుంచి 35 మధ్యలో ఉంటే అవకాశం ఉంటుంది. కానీ ఓడిపోయి అంత సీన్ ఉండదు. ఈసారి పవన్ కళ్యాణ్ 100% అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ ముద్రగడ పద్మం ఒక ఆయన మిమ్మల్ని ఓడగొట్టి నేను లేకపోతే పేరు మార్చుకుంటాను అనేసరికి అందరూ భయం వేసిందండి పవన్ కళ్యాణ్ అభిమానులకి. అందుకని అడుగుతున్నాను. మీరే అన్నారు కదా భయం వేసింది కాబట్టి ఓటు ఖచ్చితంగా వేసి ఉంటారు.
అదే అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఎఫెక్ట్ ఉందంటారు. 100% ఎఫెక్ట్ ఉంది. అంటే అన్ని కారణాలే ఉన్నాయి, ఒకటి కాదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఇప్పుడు ఎలక్షనీరింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేసుకున్నాడు లాస్ట్ 2 రోజులు. కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓట్ బ్యాంక్ ని క్యాచ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఓకే, ఇద్దరు వాళ్ళ వాళ్ళ విధానాల్లో 100% సక్సెస్ అయ్యారు. ఎక్కడైతే తన ఇండివిజువల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులారా పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోకపోతే ఓడిపోయే సంఘటనలు తప్ప ఎక్కడైతే వ్యతిరేక ఓట్ బ్యాంక్ ని క్యాచ్ చేశారు అభ్యర్థులందరూ వాళ్ళు 100% గెలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ మొన్నటి వరకు గెలుస్తుంది అనుకున్న 2-3 నియోజకవర్గాలు ఇప్పుడు ఓడిపోబోతున్నాయి. కానీ ఓడిపోతే అనుకున్న నియోజకవర్గాలు ఇప్పుడు గెలవబోతున్నాయి. ఓకే, ఈక్వేషన్స్ అటు ఇటు ఎందుకంటే అక్కడ అభ్యర్థుల్ని బట్టి కొంచెం మారుతూ ఉంటాయి. అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఎవరిని మార్చకుండా ఎన్ని కంప్లైంట్లు ఉన్నా ఏ ఎమ్మెల్యేని మార్చకుండా అలా ఎలక్షన్కి వెళ్ళిపోయారండి. ఇక్కడేమో సుమారు 80 మంది వరకు మార్చారు. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందంటారా వైసీపీ మీద? ఉంటుంది, 100% ఉంటుంది. 80 మంది ఒకరు కాదు ఇద్దరు కాదండి, నియోజకవర్గం మార్చడం కానీ కొత్త వాళ్ళు పెట్టడం కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఉదాహరణ తీసుకున్నామండి. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీలో మొన్నటి వరకు ఆదిమూల ఎమ్మెల్యేగా పనిచేశారు, తెలుసు మీకు, మినిస్టర్. అయితే అక్కడ ఈక్వేషన్ సురేష్ గారు, అవును, ఆదిమూలపు సురేష్ గారు అక్కడ ఈక్వేషన్స్ ఏమంటే ఆ సురేష్ గారు అక్కడ ఉంటే 100% ఓడిపోయేవారు. ఓకే, 100% ఓడిపోయారు. ఎందుకంటే వ్యతిరేకత బాగా చోటు చేసుకున్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ కాపులు చేరుతుంది అవకాశం. అదే అలాంటి సంఘటనలు ఏదైతే దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రయోగం ఏం చేశాడంటే క్యాండిడేట్స్ ఇక్కడి నుంచి అక్కడికి షఫ్లింగ్ చేశారు. ఇక్కడ తాటిపత్రి చంద్రశేఖర్ అని ఎర్రగొండపాలెం వచ్చాడు. తాటిపత్రి చంద్రశేఖర్ మంచి రాజకీయ నాయకుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు. అతను గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాంటి అంతటా సక్సెస్ కాదు. ఒక 5-6 స్థానాల్లో మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన స్థానాల్లో మళ్ళీ ఓడిపోవడానికి అవకాశం. వచ్చిన వ్యతిరేకత ఏంటంటే ప్రభుత్వం మీద వచ్చింది, క్యాండిడేట్ మీద. అయితే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చిన కాడ ఈ ఈక్వేషన్ మీరన్న ఈక్వేషన్ షెడ్యూలింగ్ అనేది పనిచేసింది. ఓకే, రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్ మీద వ్యతిరేకత, యాంటీ జగన్ వ్యతిరేకత. మరి ఈ వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్ చేయగలడు. కానీ తన అభ్యర్థులు మార్చినంత మాత్రాన పెద్దగా ఎఫెక్టే ఉండదు. ఇక అంటే బీసీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రముఖుల మీద బీసీ అభ్యర్థులు పెట్టారండి. అంటే దానివల్ల అంటే ఆయన అనుకున్నది ఏంటంటే బీసీ నా ఎస్టీ అంటుంటారు. అందువల్ల ఈ ప్రముఖులు ఓడిపోవడానికి అవకాశం ఉందని ఉదాహరణకు లోకేష్ గారు అనుకుంటుంది. సోషల్ ఇంజనీరింగ్ అనేది మీరు అన్నది, సోషల్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ముగ్గురు కూడా అలానే చేశారు కూటమిలో. ఒకనొక దశలో వీళ్ళతో కంపేర్ చేసే సోషల్ ఇంజనీరింగ్ లో కూటమి బాగా చేసింది. కానీ అభ్యర్థులను అకామిడేట్ చేయడంలో ఒక బీజేపీ పార్టీ అభ్యర్థులు మాత్రం కొంచెం అగ్గిట్ అయ్యారు. స్థానాలు అభ్యర్థులు జనసేన గానీ తెలుగుదేశం గానీ ఒకే సక్సెస్. బీసీ కార్డు జగన్మోహన్ రెడ్డి వాడడం ఎందుకంటే మొదటి నుంచి బీసీ కార్డు అనేది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేది. షిఫ్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాడేది. ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, అభివృద్ధి లేనప్పుడు, ఓన్లీ సంక్షేమ పథకాల మీద గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు, ఆ ఊర్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే 10 నిమిషాలు పట్టే సమయం కాస్త గంటగా మారినప్పుడు, అంటే రోడ్లు గంటగా 10 నిమిషాలు పట్టే సమయం గంటగా మారినప్పుడు, అంటే టైం కొలాప్స్ అవుతున్నప్పుడు, ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒకసారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే ఇద్దాం అన్నప్పుడు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఏబీసీ కార్డు వాడినా, ఏ సోషల్ ఇంజనీరింగ్ వాడినా ఈసారి మాత్రం ప్రజల్లో అంటే ప్రతి 10 మందిలో 6 మేము ఉన్నది ఏంటంటే ప్రభుత్వాన్ని మార్చి చూద్దాం అనే అంశం అనేది తెర మీదకి తీసుకొచ్చాం. దానివల్ల 100% మనం చెప్పగలం కూటమి ఏర్పడిపోతుందని చెప్పొచ్చు. ఇక ఎంపీ స్థానాల గురించి చెప్పండి సార్. ఎంపీలు మనకి 25 ఉన్నాయి. కూటమికి ఎన్ని రావచ్చు అంటారు? వీళ్ళకి వైసీపీకి కూటమికి మంచి ఫిగరే వస్తుంది. అంటే మీరు ఈ అంటే May 13 ఎలక్షన్ ముందు ఒక ఫిగర్ ఇచ్చి ఉంటారు కదా. May 11కి ఇచ్చినప్పుడు 17 స్థానాలు ఇచ్చాం కూటమికి. 17 స్థానాలు ఇచ్చారు. బీజేపీ పోటీ చేస్తున్న 6లో 3 గెలుస్తుంది, 3 ఓడిపోతుంది. మేము May 11కి ఇచ్చాము. సేమ్ బీజేపీ అయితే మార్పు ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన కాడ మాత్రం కొంత మార్పు ఉండి 1-2 స్థానాల్లో మార్పు జరగవచ్చు. అంటే 17 స్థానాలు రావచ్చు, ఇంకొంచెం పెరిగే అవకాశం. ఇంకా షర్మిల్ గారిపై అభిప్రాయం ఏంటంటే షర్మిల్ గారిది కడపలో మాత్రం గట్టి ఫైట్ ఇచ్చారు. అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. అక్కడ ఈక్వేషన్స్ ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ అంతా కూడా అవినాష్ రెడ్డిని వదిలేసి షర్మిల వేశారనుకోండి, గెలిచే అవకాశాలు కూడా. ఎందుకంటే అక్కడ సైలెంట్ ఓటింగ్ కడపలో ఎక్కువ జరిగింది, చెప్పాక రాయలసీమలో ఎక్కువ జరిగింది. అండ్ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన వ్యతిరేకత. రైతుల్లో ఎందువల్ల అంటారు? ఏం ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు రాయలసీమ.
దానివల్ల ఏంటంటే ఆ వ్యతిరేకత కాస్త రాజశేఖర రెడ్డి సింపథైజర్స్, కాంగ్రెస్ ఫాలోవర్స్ వీళ్ళందరూ ఓటు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది. షర్మిల అయితే మంచి అవకాశాలే ఉన్నాయి. ఓట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని కొంచెం మనం ఎగ్జిట్ పోల్లో చెప్తాం. ఎగ్జిట్ పోల్లో చెప్తారు. ఒకటి గెలిస్తే ఎంత మెజారిటీ అనేది చూడాలి, ఎందుకంటే అది ఒక కుటుంబ సమస్య కాబట్టి. పోటీ కదా, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మంచి అభ్యర్థి నిలబడ్డారు. తెలుగుదేశం అభ్యర్థి గట్టి అభ్యర్థి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి మీకు తెలిసినట్టు, కాంగ్రెస్ నుంచి ఇక్కడ త్రిముఖ పోటీలో ఏమైతుందంటే రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్, కాంగ్రెస్ ఫాలోవర్స్ ని షర్మిల చీల్చుకున్నప్పుడు తెలుగుదేశం బయటపడుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యతిరేక ఓట్ బ్యాంకులు కూడా మళ్ళీ వీళ్ళు చీల్చుకున్నప్పుడు షర్మిల బయటపడుతుంది. అట్లా షర్మిల గారు ఎక్కువ ఓట్ చీల్చినప్పుడు, కొంతవరకు చీల్చినప్పుడు మళ్ళీ ఇక్కడ అవినాష్ బయటపడుతుంది. అంటే ఇక్కడ ముగ్గురికి అవకాశాలు ట్రయాంగిల్ వార్ లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా అవకాశాలు షర్మిలకి ఎక్కువనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా వచ్చిందండి షర్మిల గారి ఆధ్వర్యంలో, అది ఎవరు ఊహించలేదండి, ఎవరు కూడా తెలియదు. మరి దీని ఎఫెక్ట్ అంటే దీని ప్రభావం కాంగ్రెస్ షర్మిల గారు ప్రెసిడెంట్గా ఉండటం వలన ఎవరి మీద ప్రభావం ఉంటుంది, ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇక్కడ ఇద్దరికి లాభం. ఇద్దరికి లాభం అంటారా? రాయలసీమలో చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు, అందులో నుంచి రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్, సీఎం రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓట్ బ్యాంకు, జగన్ అంటే ఇష్టం లేని ఓట్ బ్యాంకు షర్మిలాకి వేసుకుంటారు కానీ టీడీపీకి వేయరు. అక్కడ ఏ నియోజకవర్గంలో అయితే 1000-2000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందో అక్కడ వైఎస్ఆర్సీపీకి లాభం. ఎందుకు? ఈ వ్యతిరేక ఓట్ బ్యాంక్ నుంచి 1000 ఓట్ల బ్యాంకు టీడీపీకి పోకుండా షర్మిల లాక్కుంటే వీళ్ళు బయటపడతారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి టీం. ఇంకొకటి ఏంటంటే మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్కి వచ్చినసరికి వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఫాలోవర్స్. ఇప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ కానీ ఇచ్చిన బీజేపీ యాడ్ అవ్వడం వల్ల మైనారిటీస్ టీడీపీకి పూర్తి స్థాయిలో వేయాలి, తెలిసిన విషయం. అప్పుడు వేయకపోవడం, అలా అని జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్న మైనారిటీస్ జగన్మోహన్ రెడ్డికి చేసే అవకాశాలు లేవు. అలా అని బీజేపీ చేరడం వల్ల కూటమి చేసే అవకాశాలు లేవు. వాళ్ళు ఏంటేస్తారు? షర్మిలకి వేసే అవకాశం, కాంగ్రెస్ పార్టీకి వేసే అవకాశం. అంటే ఎక్కడైతే టీడీపీ 2-3 వేల ఓట్లతోటి ఓడిపోతుందో అది జగన్మోహన్ రెడ్డి పోకుండా షర్మిల చీల్చుకోవడం అనేది మళ్ళీ అక్కడ టీడీపీ అభ్యర్థులకు లాభం. ఒక సైడ్ లో ఇటు, ఒక సైడ్ లో అటు, ఇద్దరికి లాభమే ఉంది. కొంచెం కొద్దిగా ఎక్కువ లాభం టీడీపీ. ఇక రాయలసీమలో మిగతా జిల్లాల్లో అంటే రాయలసీమ కాకుండా మిగతా ఏరియాస్లో చెప్తున్నా కదా, మైనారిటీస్ ఉన్న ప్రతి చోట టీడీపీకి లాభం, షర్మిల పార్టీ వాళ్ళు టీడీపీకి లాభం. ఓకే, రాయలసీమలో మాత్రం సింపథైజర్స్ అందరూ కూడా, వ్యతిరేక ఓట్ బ్యాంక్ లో ఉన్న సింపథైజర్స్ అందరూ కూడా షర్మిల. క్రిస్టియన్స్ ఎవరి వైపు ఉన్నారంటారు? జగన్ వైపు ఉన్నారండి క్రిస్టియన్స్. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న అభ్యర్థులు, కంటెస్ట్ చేసే అభ్యర్థులను వెయిట్ చేసుకొని లోకల్ గా కొన్ని మీటింగ్స్ పెట్టుకొని కూటమి అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. బట్ మేజర్ పార్టీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని మొత్తం చెప్తున్నాను, అది స్ప్లిట్ అయిందంటారా? ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది, ఓట్ ట్రాన్స్ఫర్ మంచిగానే అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చెప్తున్నాం. ఎస్సీసీ అని ప్రత్యేకంగా ఎస్సీసీ ఎవరు వైపు ఉన్నారంటారు? చెప్తున్నాను కదా, టీడీపీకి కొంత ఓట్ ట్రాన్స్ఫర్ అయింది, వైసీపీకి ఏమో కొంచెం ఎక్కువ పార్ట్ ట్రాన్స్ఫర్ అయింది. బట్ అనుకున్న దాంట్లో ఏంటంటే సైలెంట్ ఓటింగ్ అయితే కొంచెం ఎక్కువ జరిగింది. ఓకే, అయితే ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి రావడం కావాలి? కూటమి, నో డౌట్. ఇదండి చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.